వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A6గా ఉన్న శ్రవణ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ పిఎస్కు విచారణకు హాజరయ్యారు. శ్రవణ్ రావు పంజగుట్ట పోలీసులు ఎదుట హాజరు కావాలని గతంలోనే సిట్ ఆదేశించింది. అదేవిధంగా నోటీసులకు సంబంధించి మరో కాపీని అధికారులు ఈ నెల 26న హైదరాబాద్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే గత ఏడాది మార్చి 10న ఫోన్ ట్యాపింగ్కు సంబంధిత పంజగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదు కావడంతో శ్రవణ్ రావు లండన్కు వెళ్లారు. సిట్ అధికారులకు దొరకకుండా అక్కడి నుంచి నేరుగా అమెరికాకు చేరుకున్నారు. దీంతో ఆయన తిరిగి స్వదేశానికి రప్పించేందుకు సిట్ అధికారులు సిబిఐ, ఇంటర్పోల్ సహకారంతో శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. ఈ క్రమంలోనే కేసులో తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇటీవలే శ్రవణ్ రావు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా విచారణకు పూర్తిగా సహకరించాలంటూ నిందితుడు శ్రవణ్ రావుకు సూచించింది. దీంతో శ్రవణ్ రావు ఇవాళ ఉదయం 2 గంటలకు దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఆయన సిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఈ కేసులో A6గా ఉన్న శ్రవణ్ రావుకి సిట్ నోటీసులు జారీ చేయడం, ఈ రోజు ఆయన విచారణకు హాజరు కావడం అనేది జరుగుతోంది. వివరాలేంటి? జ్యోతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావుకు సీట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ పిఎస్ కు విచారణకు హాజరు కావడం జరిగింది. దీనికి ఎందుకంటే ఇప్పటికే సీట్ గతంలోనే తప్పకుండా హాజరు కావాలని కూడా నోటీసులు జారీ చేయడం, అతను తప్పకుండా వస్తానని కూడా చెప్పడం, దీనికి సంబంధించి అంటే ఇప్పటికే సీటు ఇచ్చినటువంటి నోటీసుల నేపథ్యంలో ఈ రోజు మాత్రం జూబ్లీహిల్స్ ఏదైతే పోలీస్ స్టేషన్ లో A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు మాత్రం హాజరవ్వడం జరిగింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ గత గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు అతను పంజగుట్ట పోలీస్ స్టేషన్ తనపై కేసు నమోదు కావడం, శ్రవణ్ రావుకు ఒక్కసారిగా అతను లండన్ కు వెళ్లడం, అక్కడి నుంచి సీట్ అధికారులు దొరకకుండా అక్కడి నుంచి నేరుగా అమెరికా చేరుకోవడం జరిగింది. దీంతో ఆయనకు తిరిగి స్వదేశానికి రప్పించేందుకు మాత్రం సీట్ అధికారులు సిబిఐ, ఇంటర్పోల్ సహకారంతో శ్రవణ్ రావుపై కూడా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. రెడ్ కార్నర్ నోటీసులు ఒక్కసారి జారీ చేసిన తర్వాత తప్పకుండా వారిపై కూడా రప్పించేందుకు మాత్రం అటు సిబిఐ, ఇటు సీట్ అధికారులు మాత్రం చాలా కృషి చేశారు. దానికి సంబంధించినటువంటి వారు అక్కడి నుంచి శ్రవణ్ రావును రప్పించేందుకు మాత్రం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు దుబాయ్ నుంచి నేరుగా కూడా హైదరాబాద్ చేరుకోవడం, హైదరాబాద్ రాగానే కూడా ఇటీవలే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎందుకంటే తను ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా విచారణకు పూర్తిగా సహకరించాలని కూడా శ్రవణ్ రావుకు మాత్రం కొన్ని షరతులతో కూడినటువంటి కొన్ని పాయింట్లు చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో శ్రవణ్ రావు ఇవాళ ఏదైతే 2 గంటలకు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు, చేరుకోగానే కూడా సీట్ అధికారుల ముందు ఆయన విచారణ కూడా చేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించినటువంటి వ్యవహారంలో అన్ని వివరాలు రాబట్టేందుకు మాత్రం పోలీసులు అతని నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరెవరి ప్రమేయం ఉంది, అసలు ఇంకా దీని నుంచి ఎవరెవరు దీనికి సంబంధించినటువంటి బాధ్యులు అవుతారు, ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి లింక్ ఏంటి అనేది కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ రోజు సీట్ అధికారుల ముందు మాత్రం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు మాత్రం
విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే శ్రవణ్ ని విచారణ నేపథ్యంలో అనేక కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది? అసలు తదుపరి పరిణామాలు ఎలా ఉండవచ్చు ఈ విచారణ తర్వాత? ఆయన విదేశాలలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టును ఆశ్రయించడం, తన తరపు న్యాయవాది కూడా తను అరెస్ట్ చేయొద్దంటూ కూడా మాట్లాడడం. ఎందుకంటే తను సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే శ్రవణ్ రావును అరెస్ట్ చేయొద్దు, ముందస్తు అరెస్ట్ చేయొద్దు, దానికి సంబంధించినటువంటి దాంట్లో విచారణకు మాత్రం పూర్తిగా సహకరించాలని కూడా శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు చెప్పడం. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఏదైతే ఇప్పుడు తను నేరుగా విదేశాల నుంచి కూడా హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో చేరుకోగానే కూడా అంటే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అతన్ని హైదరాబాద్ కు రావడం, హైదరాబాద్ రావగానే పోలీసులు పంజగుట్టలో పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసుకు సంబంధించినటువంటి పూర్తిగా ఆ కేసుకు సంబంధించిన వివరాలు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసు ఇప్పటి వరకు అంటే శ్రవణ్ రావు లండన్ వెళ్ళిన తర్వాత ఆ నుంచి నేరుగా అమెరికా నుంచి దుబాయ్ ఇలా ఈ రోజు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోలీసులు మాత్రం అతన్ని అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా కొన్ని చెప్పడం జరిగింది. కాబట్టి అతన్ని మాత్రం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని వివరాలు రాబట్టేందుకు మాత్రం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.